ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి సంస్థాగత మార్పుల దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇటీవల పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టీడీపీ 3.0 భావన కేవలం నినాదంగా కాకుండా నిర్మాణాత్మక మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి బలోపేతం, సాంకేతిక వినియోగం, నాయకత్వ వికాసం వంటి అంశాల మీద పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఈ మార్పుల ప్రక్రియలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. పార్టీ వ్యవస్థలో శిక్షణకు ప్రాధాన్యత పెరగటం ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా భావించవచ్చు. గతంలో కూడా టీడీపీ శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వాటికి భిన్నంగా నిర్వహించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కార్యకర్తలకు బాధ్యతలపై స్పష్టత కల్పించటం, పార్టీ సిద్ధాంతాలపై అవగాహన పెంచటం, స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించటం వంటి లక్ష్యాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం కూడా ఈ మార్పుల్లో కీలక భాగంగా మారిందనే చెప్పుకోవాలి. పార్టీ కార్యకలాపాలను ట్రాక్ చేయటం, క్షేత్రస్థాయి పనితీరును అంచనా వేయటం కోసం డిజిటల్ వేదికలను వినియోగించుకోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కార్యకర్తల మధ్య పోటీ భావనను పెంచడమే కాకుండా పనితీరు ఆధారంగా గుర్తింపు పొందే వ్యవస్థకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అంతర్గతంగా ఆత్మ పరిశీలన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. విజయానికి దారితీసిన అంశాలను కొనసాగిస్తూ బలహీనతలను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం భవిష్యత్తు ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారబోతా ఉంది. పార్టీలో అంతర్గత సంస్కరణలపై కూడా ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకే వ్యక్తి ఒకే పదవిలో ఎక్కువ కాలం కొనసాగటం కూడా కొన్ని పరిమితులు విధించడం ద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తూ ఉంది. ఇది సంస్థాగత స్థిరత్వంతో పాటు నాయకత్వ విస్తరణకు కూడా దోహదపడే అవకాశం అయితే ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం కార్యకర్తలకు ప్రాధాన్యం పెరగటం, పార్టీ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి గుర్తింపు కల్పించే ప్రయత్నాలన్నీ కూడా ప్రస్తుతం పార్టీలో కనిపిస్తూ ఉన్నాయి. ఇది పార్టీకి ఒక బలమైనటువంటి మానవ వనరులను అందించే అవకాశాన్ని పెంచుతుందని కూడా అటు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే ఈ మార్పులు పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వాలంటే అమలు అనేది చాలా కీలకంగా మారబోతా ఉంది. శిక్షణా కార్యక్రమాలు, సాంకేతికత వినియోగం, అంతర్గత సంస్కరణలు ఇవన్నీ కూడా సమన్వయంతో కొనసాగితే ఆశించిన మేర ఫలితాలైతే సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ లోపల సమన్వయం, అలాగే నాయకత్వం స్థిరత్వం, కార్యకర్తల భాగస్వామ్యం ఈ ప్రక్రియలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రనైతే పోషించబోతా ఉన్నాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ టీడీపీ 3.0 భావన పార్టీని కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వ్యవస్థను పునర్నిర్మించే ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థానాన్ని మరింత బలపరిచే అవకాశాన్ని కల్పించవచ్చని కూడా పరిశీలకులైతే అభిప్రాయపడతా ఉన్నారు.